ప్రాపర్టీస్ అనే వాటిని మనం ఎలా చూస్తామని అంటే, చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి, మార్జిన్ అనేది ఇలా ఉంది, ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ అని చెప్పి. ఇప్పుడు మనం బోర్డర్ అనేది 5 పిక్సెల్స్ ఇచ్చాము, ఇది మన ఫైల్ సైజ్ అన్నమాట. సో ఇలా రిప్రజెంట్ అవుతూ ఉంటాయి ఇవన్నీ, ఓకేనా. మార్జిన్ అంటే ఒక HTML ఎలిమెంట్ చుట్టూ ఉండే గ్యాప్ ని రిప్రజెంట్ చేస్తుంది మార్జిన్ అని అంటే, ఓకేనా. మార్జిన్ అంటే ఒక ఫైల్ కి ఒక ఎలిమెంట్ లేదా ఒక డివిజన్ ఏదైనా రాసిన ఒక సెక్షన్ అనుకుందాం, అంటే ప్రతి ట్యాగ్ కి కూడా, ప్రతి ట్యాగ్ అంటే HTML లో మనం యూజ్ చేసే ప్రతి ట్యాగ్ కి, ప్రతి డివిజన్ కి, ప్రతి సెక్షన్ కి కూడా మార్జిన్ అనేది మనం ఇవ్వచ్చు. అది దాని చుట్టూ ఉండే, అంటే దాని బోర్డర్ కి చుట్టూ ఉండే గ్యాప్ ని అది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. ముఖ్యంగా ఏంటంటే వెబ్ పేజ్ లో ఏవైనా సరే ఒక 2 ఎలిమెంట్స్ మధ్యన గ్యాప్ క్రియేట్ చేస్తుంది అనమాట. అది అర్థమైందా? అంటే 2 ఎలిమెంట్స్, ఒక 2 డివిజన్స్ ఉన్నాయనుకోండి, వాటి మధ్యలో మనకి గ్యాప్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది బోర్డర్ అవుట్ సైడ్ స్పేస్ ని ఇచ్చిద్ది అనమాట. అవుట్ సైడ్ స్పేస్ అంటే బోర్డర్ కి బయట. ఇప్పుడు ఇది బోర్డర్ ఉందనుకోండి, దీని బయట మనకి స్పేస్ అనేది ఇచ్చిద్ది అనమాట. ఓకే, ఈ అవుటర్ లేయర్ లో మనకి స్పేస్ అనేది ఇది కంట్రోల్ చేస్తూ ఉండిద్ది, అవునా. ఇప్పుడు అది ఎలా రాయాలి ఏంటని చెప్తాను. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో చేసిందే, బోర్డర్ గురించి తెలుసుకున్నాం కదా, సేమ్ అదే ఫైల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఈ సెకండ్ వన్ దానికి అంటే మెయిన్ 2 కి అనమాట, అంటే ఇన్నర్ బోర్డర్ లో నేను మార్జిన్ అనేది తీసుకుని మీకు చూపిస్తాను అసలు ఇది ఎలా వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు మనం వేరే వేరే ఫైల్స్ లేవు కదా మనకి. సో ఏంటంటే మీకు రాసినప్పుడు అది మనకి అది రిప్రజెంట్ అవ్వదు, అది ఒక కలర్ లో కానీ లేకపోతే అలా వేరే వేరే విధంగా కానీ ఇది రిప్రజెంట్ అవ్వదు అనమాట. సో నేను మీకు ఇందులో చూపిస్తాను. అది మార్జిన్ 10 px చూసారు కదా, మార్జిన్ 10 పిక్సెల్స్ అనేది నేను ఇచ్చాను అనమాట. సో అది ఇలాగా బయటకు వచ్చేసి చూపిస్తుంది మనకి. వాయిస్ వినిపిస్తుంది కదా గైస్? చూస్తున్నారు కదా, నేను 10 పిక్సెల్స్ అనేది మార్జిన్ ఇచ్చాను. అది నేను దేనికి ఇచ్చాను, ఈ మెయిన్ 2 అని చెప్పి ఈ డివిజన్ కి ఇచ్చాను అనమాట. అది చూడండి, ఇప్పుడు పైన 10 పిక్సెల్స్ తీసుకుంది, పక్కన 10 పిక్సెల్స్ తీసుకుంది. ఇది ఇటు పక్కకు వచ్చేసింది అనమాట. అది ఓవర్ ల్యాప్ అయిపోయింది చూడండి. ఇది ఎందుకంటే మనం దాని పైన లేయర్ లో కూడా మన పర్టికులర్ హైట్ విడ్త్ అనేది మనం ఇచ్చాము. సో అది అలా వస్తుంది. ఇప్పుడు 4 వైపులా ఉందా లేదా అని అంటే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, మెయిన్ వన్ దాని మీద నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏ మార్జిన్ అనేది కూడా కనిపించడం లేదు, ఓకేనా. ఇది సెకండ్ డివిజన్ కి నేను మార్జిన్ ఇచ్చాను. చూడండి, దాని మీద నేను క్లిక్ చేయగానే నాకు ఒక 10 పిక్సెల్స్ బోర్డర్ అనేది కనిపిస్తుంది దాని మీద. ఓకే, చూడండి, లైట్ ఆరెంజ్ కలర్ లో బోర్డర్ అనేది ఒకటి రిప్రజెంట్ అవుతుంది అనమాట దాని మీద. ఇక్కడ చూడండి, ఈ మార్జిన్ అనేది ఇక్కడ ఎంత ఇచ్చాను అనేది చూపిస్తుంది, 10 పిక్సెల్స్ 10 పిక్సెల్స్ 10 పిక్సెల్స్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఈ మార్జిన్ అనేది ఉంది కదా, ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఈ డివిజన్ లోనే అవ్వాలి అని అంటే ఈ మెయిన్ 1 డివిజన్ లో కరెక్ట్ గా సెట్ అయిపోవాలంటే మనం హైట్ విడ్త్ ని కొద్దిగా మార్చుకోవాలన్నమాట, ఓకేనా. అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ డివిజన్ ఉంది, మనం 10 పిక్సెల్స్ ఇచ్చేసాం. ఇప్పుడు మన బోర్డర్ లో ఎలాగైతే సెకండ్ దానికి రాయడానికి హైట్ విడ్త్ తగ్గించుకుంటూ వచ్చామో, సేమ్ అదే విధంగా దీనికి కూడా తగ్గించుకోవాల్సి వచ్చింది అనమాట. సో ఇప్పుడు నేను 10 పిక్సెల్స్ అని అంటే పైన టాప్ ఒక విడ్త్ కదా, లెఫ్ట్ లో ఒక 10 పిక్సెల్స్, రైట్ లో ఒక 10 పిక్సెల్స్, అంటే నేను 20 పిక్సెల్స్ అనేది నేను తీసేయాలి ఇందులో, ఓకేనా. అలాగే హైట్ విడ్త్ కూడా సేమ్ అదే చేయాలి. సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇది బాక్స్ లో మధ్యలోకి కరెక్ట్ గా ఏంటంటే ఇది ఎలైన్ అయి చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది దీని చుట్టూరు కూడా 10 పిక్సెల్స్ మార్జిన్ అనేది క్రియేట్ అయి ఉంది ఇప్పుడు, ఓకేనా.
చూడండి, దీని మీద తీసుకొచ్చిన హోవర్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, నేను కోడ్ లో నేను ఈ డివిజన్ కి అయితే ఇచ్చానో దాని మీద చూపిస్తాను. ఇది దాన్ని సెలెక్ట్ చేస్తుంది అనమాట. అదే మనం ఫలానా దాని మీద అంటే ఫలానా డివిజన్ మీదకి వచ్చామని చెప్పి. ఇది మనం ఏంటంటే నార్మల్ గా మనం రాస్తున్నప్పుడు చిన్న కోడ్ ఉంది కాబట్టి మనకు అర్థమైపోతుంది. అదే ఒకవేళ మనం ఒక వెబ్సైట్ చేసినప్పుడు ఒక ఫైల్ ని ఎతుకుతూ ఉంటాం, లేకుంటే బయట వార్డ్ ప్రెస్ లో కానీ వేరే ఏదైనా వెబ్సైట్ లో ఎతుకుతున్నప్పుడు మనకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి ఆ డివిజన్ గురించి. సో ఏంటంటే ఆ టైంలో ఏంటంటే మనం ఇన్స్పెక్ట్ కొట్టి పక్కన ఎలిమెంట్స్ లో చూస్తున్నప్పుడు మనకి ఈ డివిజన్స్ అనేది ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మొత్తం ఏంటంటే మనం ఇలాగా అంటే దాన్ని సెలెక్ట్ చేసి మనకు చూపిస్తూ ఉండిద్ది. అలా చూసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ మనం బోర్డర్ అనేది 10 పిక్సెల్స్ అనేది అని చెప్పి మనం అన్ని వైపులు వచ్చేసాం. బట్ మనం ఇప్పుడు ఒకవేళ ఒక్కొక్క వైపు ఒక్కొక్క బోర్డర్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, అంటే నేను టాప్ లో ఇంకో 10 పిక్సెల్స్ ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? అప్పుడు మార్జిన్ టాప్ 20 పిక్సెల్స్. చూడండి, పైన 20 పిక్సెల్స్ తీసేసుకుంది. ఇది కిందకి అనేది ఓవర్ ల్యాప్ అయిపోయింది అనమాట. కానీ మార్జిన్ అనేది ఉంది, కానీ ఓవర్ ల్యాప్ అయి కనిపిస్తుంది అనమాట మనకి. ఓకేనా? ఇప్పుడు ఇది సెట్ చేసుకోవాలంటే మనం అప్పుడు ఏం చేయాలి? మనం హైట్ అనేది ఇంకో 10 పిక్సెల్స్ తగ్గించుకోవాలి ఇందులో. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఓవర్ ల్యాప్ అవ్వట్లేదు. కరెక్ట్ గా మనకి ఫస్ట్ డివ్ లోనే సెకండ్ డివ్ కూడా కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. సేమ్ ఇదే టైప్ లో నేను కింద కూడా అంటే మార్జిన్ బాటం కూడా నేను 20 పిక్సెల్ చేద్దాం అనుకుంటున్నాను. బాటం 20 పిక్సెల్స్. చూడండి, ఏం కూడా మనకి మారినట్టు అనిపించలేదు, ఎందుకంటే ఇది ఓవర్ ల్యాప్ అవుతుంది. మా హైట్ అనేది మనం ఫిక్స్డ్ కాన్స్టెంట్ గా ఇచ్చేసాం కదా, సో మనకు అది అలా వస్తుంది అనమాట. అదే ఒకవేళ నేను ఇంకో 10 పిక్సెల్స్ తగ్గిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్ గా వచ్చేసింది అనమాట. అది మనం ఇలాగే ఏంటంటే 4 సైడ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్. ఓకేనా? మనం ఇలాగా మన కోడ్ అనేది మనం మార్జిన్ గురించి మనం ఇవ్వచ్చు అనమాట. అంటే మన ఇష్టం, ఇక అటు ఇటు ఎటువైపు ఫ్లోట్ అవ్వాలి ఏంటి అనేది ఏంటంటే మనం ఒక్కొక్క వైపుకి అంటే 4 డైరెక్షన్స్ ఉన్నాయి. 4 డైరెక్షన్స్ కూడా మనం వేరే వేరే కోడింగ్ అంటే వేరే వేరే పిక్సెల్స్ అనేవి ఇచ్చి మనం దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మార్జిన్ లో సార్ట్ అండ్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం అన్నమాట. చెప్తాను. ఈ మార్జిన్ సార్ట్ అండ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇది క్లాక్ వైజ్ గా మనకి వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మనం కోడింగ్ రాస్తున్నాం, ఒక మార్జిన్ గురించి మనం రాస్తున్నాం ఇప్పుడు. కానీ మనకి 4 ప్రాపర్టీస్ అనేవి తీసుకోవాల్సి వచ్చింది. అంటే మనం ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క సైట్ కి మనం ఇవ్వడానికి మనం ఒక్కొక్క ప్రాపర్టీని యూజ్ చేసాం. అలా కాకుండా ఈ సార్ట్ అండ్ ప్రాపర్టీలో ఏంటంటే మనకి సార్ట్ అండ్ ప్రాపర్టీలో ఏంటంటే ఒక్క సైడ్ నుంచే అంటే ఒక్క దాంట్లోనే మనం అన్ని ఇదే ఈ టాప్ బాటం లెఫ్ట్ రైట్ ఈ కోడ్స్ అన్ని ఏంటంటే ఈ వాల్యూస్ అన్ని ఒకే ఒక దాంట్లో ఇచ్చేయచ్చు అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది క్లాక్ వైజ్ గా వర్క్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది టాప్, ఇది రైట్ అన్నమాట, బాటము లెఫ్ట్, ఇది క్లాక్ వైజ్ గా ఇలాగా రొటేట్ అవుతుండిద్ది అనమాట. మనం కోడింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టాప్ ఇవ్వాలి, దాని తర్వాత రైట్ సైడ్ ఇవ్వాలి, దాని తర్వాత బాటము, దాని తర్వాత లెఫ్ట్. ఓకేనా? ఇప్పుడు ఈ కోడింగ్ అనేది ఒకసారి రాసి చూద్దాం మనం.
చూడండి, ఇప్పుడు నేను మార్జిన్ అనేది మొత్తం తీసేసాను, 0 పిక్సెల్స్ పెట్టాను. ఇది ఆటోమేటిక్ గా ఏంటంటే లెఫ్ట్ కి వెళ్ళిపోయింది అనమాట. అంటే డిఫాల్ట్ గా ఎలా వచ్చిందో అలా వచ్చేసింది ఇప్పుడు. ఓకేనా? నేను ఇప్పుడు దీనికి టాప్ నేను ఆల్రెడీ రాసిన కోడింగ్ నే ట్రై చేసి చూద్దాము, లేదంటే నార్మల్గా ఇస్తాను. నేను 5 పిక్సెల్స్ రాశాను, ఇది టాప్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు మనం సెకండ్ వైపు, అంటే ఇది రైట్ సైడ్ మనం ఎంత ఇవ్వాలనుకుంటున్నాం అనేది మనం రాయాలన్నమాట. ఓకేనా? నేను రైట్ లో 10 పిక్సెల్స్ ఇచ్చాను. ఓకే, బాటం వచ్చేసరికి నేను 20 పిక్సెల్స్ ఇచ్చాను. లెఫ్ట్ లో నేను ఒక 5 పిక్సెల్స్ ఇస్తున్నాను. చూడండి, అంటే మనం ఇచ్చిన దాన్ని బట్టి అది మార్జిన్ అనేది ఫ్లోట్ అవుతుంది అనమాట మనకి. ఇది చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది డివిజన్ 2. చూడండి, ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, మనకి టాప్ లో 5 ఉంది, లెఫ్ట్ లో 5 ఉంది. బట్ మనకి ఏంటిదంటే ఈ రైట్ సైడ్ కి వచ్చేసరికి 10 తీసుకుంది. మనం 10 పిక్సెల్స్ ఇచ్చామన్నమాట. అలాగే బాటం వచ్చేసరికి 20 పిక్సెల్స్ ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు మన హైట్ అనేది మనం కాన్స్టెంట్ గా ఒక హైట్ అనేది ఇచ్చున్నాం కదా. సో ఏంటంటే దాని లోపల ఏంటంటే ఇవి ఫ్లో అవుతూ ఉన్నాయి అన్నమాట. ఓకేనా? మనం ఈ టైప్ లో మార్జిన్ ప్రాపర్టీని మనం రాసుకోవచ్చు. సపోజ్ టాప్ 10, టాప్ 20, బాటమ్ 20, లెఫ్ట్ టు రైట్ 10 పిక్సెల్స్. అంటే మనం ఇందాక తీసుకుని రాసాం కదా, మార్జిన్ 10 పిక్సెల్స్ ఇచ్చాము, దానికి సపరేట్ వచ్చేసరికి ఏంటంటే టాప్ బాటమ్ అనేది 20 పిక్సెల్స్ ఇచ్చాము. సో ఇది మళ్ళీ నార్మల్ గా ఏంటంటే మనం ఇందాక ఎలాగైతే కోడ్ రాసామో అలాగే వచ్చేసింది. ఇది చూడండి, సేమ్ అదే కోడింగ్ అనమాట. అదే వాల్యూస్ అనేది ఇక్కడ కూడా చూపిస్తుంది. మార్జిన్ అనేది మనకి ఇది ఏంటంటే లేఅవుట్ అనమాట. మనం తీసుకున్న డివిజన్ కి లేఅవుట్ ని చూపిస్తూ ఉండిద్ది. ఇది 270 విడ్త్ 250 హైట్ ఉందన్నమాట. ఓకేనా? ఇది మెయిన్ వన్ వచ్చేసి 300x300 ఉంది, మనం తీసుకుంది అలాగే కదా. ఇక్కడ చూడండి, 300x300 ఉంది ఇది. ఓకే, బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి మెయిన్ 2 అనేది 270 పిక్సెల్స్ అండ్ 250 పిక్సెల్స్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇది మన లేఅవుట్ ని రిప్రజెంట్ చేస్తూ ఉండిద్ది. ఓకే గైస్, ఇప్పుడు మనం ప్యాడింగ్ ప్రాపర్టీస్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను ప్యాడింగ్ కోసము. ఇది కొంచెం అంటే డిఫరెంట్గా ఉంటుంది, చూపిస్తాను మీకు, చెప్తాను. టైటిల్ అనేది ప్యాడింగ్ అని ఇస్తున్నాను, ఎందుకంటే మనం ప్యాడింగ్ ప్రాపర్టీస్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో ఓకేనా, ఈ ప్యాడింగ్ ఒక ఎలిమెంట్ కంటెంట్, అంటే ఈ ప్యాడింగ్ అంటే ఏంటంటే ఇది ఒక ఎలిమెంట్ కంటెంట్ ని దాని బోర్డర్ కి మధ్య ఒక గ్యాప్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా? అంటే ఇది మార్జిన్ కి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇప్పుడు మార్జిన్ మనకి ఏం చేస్తుంది, మనకి అవుటర్ లేయర్ అనేది ఇస్తుంది అనమాట. అవుటర్ గ్యాప్ అనేది మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. ప్యాడింగ్ అనేది మనకి లోపల అని బోర్డర్ కి ఇన్నర్ లో ఒక గ్యాప్ ని మనకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఎలిమెంట్ లోపల ఎక్స్ట్రా స్పేస్ ని క్రియేట్ చేసి ఎలిమెంట్ యొక్క కంటెంట్ అండ్ బోర్డర్ కి మధ్యన డిస్టెన్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ ప్యాడింగ్ ప్రాపర్టీ అనేది. ఓకేనా? వెల్కమ్ టు
ఓకేనా గైస్, నేను ఈ ప్యాడ్ అని చెప్పి ఒక డివిజన్ అనేది తీసుకున్నాను అనమాట. ఓకే, కావాలంటే మనం ఏ మన ఇష్టం, క్లాస్ నేమ్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాం కదా. సో ఏంటంటే మనం ఏదైనా తీసుకోవచ్చు, ఏ నేమ్ అయినా సరే. ఓకేనా, దీనికి కొంచెం నేను హైట్ విడ్త్ అనేది ఇస్తాను. ఒకసారి చూడండి, ఇది ఇప్పుడు నేను దీనికి ఇది ఇచ్చాను కదా. ఇది మనం సోర్స్ లో చూసినప్పుడు సేమ్ మార్జిన్ అయితే ఎలా కనిపిస్తుందో అలాగే ప్యాడింగ్ కి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, విడ్త్ హైట్ నేను 300 పిక్సెల్స్ తీసేసుకుంటున్నాను. అలాగే బోర్డర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. 2 పిక్సెల్స్ సాలిడ్ బ్లాక్. ఓకే, ఇది చూడండి, ఇది నేను తీసుకున్న కంటెంట్ అనమాట, డివిజన్ అనమాట. ఇందులో నేను వెల్కమ్ టు బీబీఐసి టెక్ అని చెప్పి నేను రాశాను. ఇది 300 x 300 దాంట్లో ఉంది. ఇప్పుడు ప్యాడింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇది అంటే ఈ డివిజన్ లోపల ఉన్న కంటెంట్ అనమాట, స్పేస్ ని ఇది కంట్రోల్ చేస్తుందని నేను చెప్పాను కదా. ప్యాడింగ్ 10 పిక్సెల్స్. చూడండి, ఇది దాని లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనకి కిందకి జరిపింది. ఈ టెక్స్ట్ అనే దాన్ని మనకి కిందకి జరిపింది అనమాట. అంటే టెక్స్ట్ చుట్టూ మనకి, అంటే ఈ బోర్డర్ చుట్టూ, ఈ డివిజన్ ఉంది కదా, డివిజన్ ఈ బోర్డర్ చుట్టూ మనకి స్పేస్ అనేది క్రియేట్ చేసింది అనమాట. చూడండి, ఇది లైట్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది సెలెక్ట్ చేసినప్పుడు. ప్యాడింగ్ అనేది ఇక్కడ కూడా చూడండి, ఇది 10x10 ఉందన్నమాట. ఓకేనా, 10 పిక్సెల్స్ మనం తీసుకున్నాం. సో ఇది 4 సైడ్స్ కూడా 10 పిక్సెల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, ఇది అలా వచ్చింది. మీ ప్యాడింగ్ ని మనం ఎంతైనా ఇవ్వచ్చు అనమాట. ఓకే, అంటే మనకి మనం తీసుకున్న డివిజన్ ని మనం బ్యూటిఫై చేయడానికి మనకి ఎంత కావాలనుకుంటే అంత అన్నమాట. ఓకేనా, ఫర్ సపోజ్ నేను 30 పిక్సెల్స్ తీసేసుకున్నాను. ఓకే, చూడండి, 30 పిక్సెల్స్ ఇది జరిగిందనమాట టాప్ లో. అలాగే లెఫ్ట్ లో కూడా మనకి రైట్ లో ఎందుకు కనిపించట్లేదు అని అంటే మన టెక్స్ట్ అనేది లెఫ్ట్ కి ఎలైన్ అయి ఉందన్నమాట ఆటోమేటిక్ గా. ఓకేనా, బై డిఫాల్ట్ లో అలా ఉండిద్ది. మనం ఇదిగోండి, మనం ఒకవేళ దీన్ని రాయాలని ప్రతిసారి అంటే ఇది కరెక్ట్ గా ఎంత ప్యాడింగ్ పెడితే, అంటే ఎన్ని పిక్సెల్స్ పెడితే వచ్చింది అని చెప్పి ప్రతిసారి అక్కడ రాసుకొని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మనకి ఎలిమెంట్స్ లో కింద మన సిఎస్ఎస్, మనం రాసిన సిఎస్ఎస్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట. అది ఎప్పుడు కనిపిస్తుంది, మనం పర్టికులర్ గా మనం ఏ డివ్ అయితే మనం మార్చాలనుకుంటున్నాము, ఏ డివ్ అయితే చూడాలనుకుంటున్నాము, ఆ డివ్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇది ఆ డివ్ యొక్క సిఎస్ఎస్ ని మనకి చూపిస్తుండిద్ది అనమాట. సో మనం ఇక్కడ కూడా దీన్ని మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది దాని లోపల ఉన్న, నేను 49 దాకా వెళ్ళాను మార్చుకుంటూ. ఇది ఆ ప్యాడింగ్ ని ఇస్తూ ఇస్తూ వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది రిప్రజెంట్ మనకి చూపిస్తుంది అనమాట. ఈ లేయర్ లో మనం ఏ ఏ ప్రాపర్టీస్ ఇచ్చామనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, ఇది సేమ్ మార్జిన్ ప్రాపర్టీ టైప్ లోనే దీంట్లో కూడా దీనికి షార్ట్ అండ్ ప్రాపర్టీ అనేది కూడా ఒకటి ఉండిద్ది అనమాట. ఓకేనా, సేమ్ ప్రాపర్టీస్ లో మనం మార్జిన్ కి అయితే ఎలాగైతే ప్యాడింగ్ లెఫ్ట్ రైట్ అనేది తీసుకున్నాము. ఓకేనా, టాప్, ప్యాడింగ్ బాటము,
ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్. ఈ 4 ప్రాపర్టీస్ అనేది మనం అందులో యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఎందుకంటే ప్యాడింగ్ కి 4 సైడ్, మనకి ఒక డివిజన్ కి 4 సైడ్స్ ఉంటాయి కదా, 4 సైడ్ లో కూడా మనం డిఫరెంట్ గా ప్యాడింగ్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? దీన్ని ఏంటంటే మనం సార్టెన్ ప్రాపర్టీ టైప్ లో కూడా దీన్ని రాసుకోవచ్చు. టాప్ 30 ఉంది, నేను మిగతావన్నీ కూడా 5 పిక్చర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇది ఒకసారి ఈ సార్టెన్ ప్రాపర్టీ మనం రాస్తున్నప్పుడు ఒకవేళ ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది క్లాక్ వైజ్ లో మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా? అంటే మనం 4 సైడ్ డిఫరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. సపోజ్ దిస్ ఈస్ 15, ఇది 5, ఇది ఒక 20. ఓకేనా? నేను వీటిని డిఫరెన్షియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఎలా చేస్తాము, నాకు లెఫ్ట్ లో 20 కావాలి. ఇప్పుడు మనం ఏంటిది క్లాక్ వైజ్ లో కాకుండా మనం ఇచ్చేస్తాం అనమాట. ఒక ఫస్ట్ ఇది స్టార్ట్ అయిపోయింది అని చెప్పి లెఫ్ట్ టాప్ అలా ఇచ్చేసాం అనుకోండి, అది అలా తీసుకోదు కదా, టాప్ లో మనకి 20 అయిపోయింది. అప్పుడు ఏంటంటే అవి అన్ని కూడా మారిపోతాయి అనమాట. ఓకేనా? సో మనం ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ టాప్ వచ్చింది, టాప్ సైడ్, సెకండ్ వచ్చేసి రైట్ సైడ్, తర్వాత బాటమ్ సైడ్, దాని తర్వాత లెఫ్ట్ సైడ్ అనమాట. ఓకేనా? మనం ఈ టైప్ లో క్లాక్ వైజ్ టైప్ లో మనం దీన్ని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? ఎందుకండి చూడండి, ఇక్కడ 30 పిక్సెల్స్, 15, 5, 20. ఓకేనా? చెప్పాను కదా, ఒకవేళ దీంట్లో ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్ గా ఈ కోడ్ లో ఇక్కడికి వచ్చేసి చేంజ్ చేసి మనం బాక్స్ అనేది ఎలా ఉంది అనేది మాత్రమే చూడగలం. ఇది సేవ్ అయిపోదు అనమాట ఇక్కడ మారిస్తే. ఓకే, ఇక్కడ నేను 0 పిక్సెల్స్ ఇచ్చాను అంటే నాకు ఇక్కడ ఏంటిది ఏం కనిపించట్లేదు. ఓకేనా? నాకు బాటం దగ్గర వచ్చేసరికి నేను 0 పిక్సెల్స్ ఇచ్చాను, నేను ప్యాడింగ్ అనేది ఇవ్వలేదు. బట్ ఈ ప్యాడింగ్ అనేది నాకు సేవ్ అయ్యి రాదనమాట. నేను వద్దు, ఇక్కడ బాటమ్ లో నాకు ప్యాడింగ్ వద్దు అనుకున్నాను, బట్ నేను ఇక్కడ చేంజ్ చేస్తే నాకు ఇక్కడ ఇది మారదు. ఓకేనా? రిఫ్రెష్ చేసినప్పుడు ఇది మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తుంది. మనం ఏంటంటే మనం చూసుకోవడానికి అనమాట. ఓకేనా? మనం దీన్ని ఎలా బ్యూటిఫై చేయొచ్చు అనేది మనం చూడడానికి అని చెప్పి మనం దీన్ని రిప్రజెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఈసీఎస్ఎస్ తో చూస్తాం అనమాట. చిన్న చేంజెస్ అంటే ఇది ఎక్కడ చేంజ్, మనకి ఎక్కడైనా ఓవర్లాప్ అవుతుందా లేకుంటే ఏంటిది, చిన్న చేంజెస్ అనేవి మనం ఇక్కడ చూసుకొని ఇక్కడ ఓకే చేసుకున్న తర్వాత అక్కడ రాసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్ గా రాసేస్తానన్నా అది ఇష్యూ ఉండదు అన్నమాట. ఓకేనా? ఇది ప్యాడింగ్ ప్రాపర్టీ అన్నమాట. ఒకసారి గైస్, మార్జిన్ ప్రాపర్టీ అనేది ఏంటంటే ఒక డివిజన్ యొక్క బోర్డర్ కి అవుట్ సైడ్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకేనా? ప్యాడింగ్ అంటే బోర్డర్ కి లోపల మనకి స్పేస్ ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఈ ప్రాపర్టీస్ మనకి బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ పెట్టడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, మనం చాలా వెబ్సైట్ లో చూస్తూ ఉంటాం కదా, ఒక సెక్షన్ లో ఏంటంటే, లేదా ఒక సెక్షన్ అని చెప్పడం అంటే ఒక డివిజన్ అనుకోండి, లేకుంటే ఒక బాక్స్ అనుకోండి, అంటే టాప్ లో, ఇప్పుడు ఇది ఒక వెబ్సైట్ అనుకోండి, ఈ వెబ్సైట్ లో ఇది టాప్. మనం లేఅవుట్ గురించి చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో, ఏంటిది హెడర్, nav, దాని తర్వాత సెక్షన్ అలాగ వస్తాయి కదా, 1 by 1 వస్తాయి కదా. అలా ఇచ్చినప్పుడు మనం బ్యానర్స్ అని చెప్పి ఇస్తాం అనమాట. ఓకే, ఇమేజ్ బాక్స్ అంటే ఈ బాక్స్ ఇందులో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ పెట్టి మనం దానిపైన కంటెంట్ రాస్తాం అనమాట. బ్యాక్గ్రౌండ్ లో మనకి ఇమేజ్ అనేది రిప్రజెంట్ అవుతుంటుంది, దానిపైన కంటెంట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా? మనం ఆ కంటెంట్ ని ఎడిట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ కూడా మార్చుకోవచ్చు ఆ డివిజన్ తగ్గట్టుగా. ఈ ప్రాపర్టీస్ అనేది ఎలా రాస్తాం అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఈ అంటే మన ఇటువంటివి రాయడానికి అనమాట, అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇలాంటి పెట్టడానికి ఏంటంటే మనం దీన్ని సిఎస్ఎస్ లో
ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఈ రెండు ప్రాపర్టీస్ ని మనం యూజ్ చేస్తాము. ఈ బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి మనం అందులో దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఓకేనా? ఇమేజ్ బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ షార్ట్ కట్ లో ఇచ్చాను నేను. ఓకే, టైటిల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఇప్పుడు నేను డివిజన్ తీసుకుంటాను. ఓకేనా? బీజీ అని చెప్పి ఒక క్లాస్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ అని చెప్పి నేను ఒక క్లాస్ ని డివిజన్ కి క్లాస్ అనేదాన్ని రిప్రజెంట్ చేశాను అనమాట. ఓకే, నేను ఇందులో కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాను, టెక్స్ట్ అనేదాన్ని తీసుకుంటున్నాను. ఓకేనా? లైక్ ఫ్లోరెమ్, దీన్ని నేను పారాగ్రాఫ్ లో డిఫైన్ చేస్తా. పారాగ్రాఫ్. ఓకేనా? నేను ఇలాగా తీసుకున్నాను. చూడండి, నేను తీసుకున్న టెక్స్ట్ అనేది ఫుల్ విడ్త్ అనేది తీసేసుకుని వచ్చేస్తుంది అనమాట. అంటే మన సిస్టమ్ విడ్త్ ని, అది స్క్రీన్ విడ్త్ ని అది తీసేసుకొని మనకి ఈ టెక్స్ట్ అనేది చూపిస్తుంది. నేను ఇప్పుడు ఒక పర్టికులర్ హైట్ విడ్త్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకే, దీనికి స్టైల్ అనేది మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ గురించి చెప్పుకున్నాం కదా. మనం ఏంటంటే ఇప్పుడు క్లాసెస్ అంటే ఇప్పుడు చిన్న చిన్న ఒక్కొక్క పాయింట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నేను ఈ సిఎస్ఎస్ అనేది నేను ఇంటర్నల్ గానే ఇస్తున్నాను. ఓకేనా? మామూలుగా ఏంటంటే మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లో ఒక ఇంటర్నల్ లో రాసేసుకుని ఎక్స్టర్నల్ లో కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకి ఒక ఫైల్ నుంచే మనం డైరెక్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేయచ్చు అనమాట. ఇక్కడ సిఎస్ఎస్ ఉండడం వల్ల ఏంటంటే పేజ్ లోడింగ్ కి మనకి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి గైస్, నేను విడ్త్ 1000 పిక్సెల్స్ తీసుకున్నాను, హైట్ అనేది 600 పిక్సెల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ హైట్ విడ్త్ ఎంత ఉంది చూసుకోవడానికి నేను బోర్డర్ ఇస్తున్నాను అనమాట. నేను ఎక్కువగా ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ 1 పిక్సెల్స్ ఇస్తున్నాను. జస్ట్ అంటే ఏంటంటే మనకి అర్థం అవ్వడానికి అంతే. ఇక చూస్తున్నారు కదా, ఇది మనం తీసుకున్న డివిజన్ అనమాట. బీజీ అనే క్లాస్ ఉన్న డివిజన్ ఇది. ఓకే, మనం ఇప్పుడు ఇందులో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని పెట్టి చూద్దాము. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీని మనం దీనికోసం వాడతాం అనమాట. చూస్తున్నారా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. దీన్ని URL తో మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా? URL లో తీసేసుకొని మనం ఎలాగైతే ఇమేజ్ లో సోర్స్ నేమ్ అనేది ఇస్తాము. ఓకేనా? ఇప్పుడు మనం ఇమేజ్ రాస్తున్నప్పుడు మనం ఎలా ఇస్తాము, ఇప్పుడు పాత్ ఫైల్ పాత్ ఎక్కడ ఉందని రాస్తాము, అలాగే ఫైల్ నేమ్ అనేది రాస్తాం అనమాట. ఓకేనా? సేమ్ అదే టైప్ లో మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం. దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో కూడా మనం దీన్ని రాస్తాం అనమాట. ఓకేనా? నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇది నేమ్ మార్చేస్తున్నాను. ఓకే, నేను బీజీ ఇమేజ్ అని చెప్పి దానికి నేమ్ ఇచ్చాను.
సో దాన్ని నేను ఇక్కడ రాస్తున్నాను అన్నమాట. అది ఒక వెబ్ ఫైల్, HTML ఫైల్ అనే ఉందని అంటే ఇమేజ్, అది వెబ్ ఫైల్ అనమాట. ఓకేనా, నేను ఆ ఫైల్ని ఇక్కడ ఇచ్చాను. చూడండి, ఇమేజ్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. కాకపోతే ఇమేజ్ మనకి రిపీటెడ్ గా వస్తుంది అనమాట. ఓకేనా, అంటే మీకు ఇది చూపించడానికి అని చెప్పి నేను చిన్న స్మాల్ ఇమేజ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు హైట్ విడ్త్ అనేది ఇది ఎంత ఉంది మనకి, 1000x600 ఉంది. బట్ నేను తీసుకున్న ఇమేజ్ సైజ్ చూడండి ఒకసారి, ఇది నేను తీసుకున్న ఇమేజ్ సైజ్ అనేది 600x400 మాత్రమే ఉందన్నమాట. సో మనకి ఏంటంటే ఇమేజ్ అనేది రిపీట్ అయ్యి మనకి మళ్ళీ వస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ రిపీట్ కాకుండా ఉండడానికి మనం నో రిపీట్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని ఉంది కదా, ఆ ప్రాపర్టీని మనం యూజ్ చేస్తాం అనమాట. బ్యాక్గ్రౌండ్ రిపీట్ లో మనం నో రిపీట్ అని చెప్పి ఇస్తున్నాం. చూడండి, నేను నో రిపీట్ అని ఇచ్చాను. టెక్స్ట్ ఇమేజ్ అనేది కాన్స్టెంట్ గా ఒకటే వచ్చింది. అది అలా మనకి రిప్రజెంట్ అయ్యి కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు రిపీట్ లో మనం హారిజంటల్ గా రిపీట్ అవ్వాలి, లేకుంటే వర్టికల్ టైప్ లో రిపీట్ అవ్వాలనేది కూడా మనం ఇవ్వచ్చు. దీనికి ఏంటంటే రిపీట్ ఎక్స్. ఓకే, అంటే ఏంటంటే ఈ రిపీట్ అయ్యే ఇమేజ్ అనేది మనకి హారిజంటల్ మాత్రమే వచ్చింది, మనకి కింద అనేది రాదు. ఇది ఈ మొత్తం కూడా మనకి మన డివిజనే, బట్ ఇది మొత్తం అనేది తీసుకోవట్లేదు అనమాట. చూస్తున్నారు కదా, సేమ్ అదే టైప్ లో వర్టికల్ వై ఇచ్చినప్పుడు ఇది ఇలా రిప్రజెంట్ అవుతుంది అనమాట. ఓకేనా, మనం ఈ ప్రాపర్టీస్ మొత్తాన్ని కూడా సార్ట్ అండ్ టైప్ లో మనం రాసుకోవచ్చు. ఓకేనా, ఎలా అని అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అని చెప్పి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పి, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని చెప్పి మనం రెండు ఇచ్చాం. కానీ ఒకవేళ మనం బ్యాక్గ్రౌండ్ అని చెప్పి డైరెక్ట్ ప్రాపర్టీని తీసేసుకున్నాం అన్నమాట, బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇందులో నేను URL రాస్తున్నాను. బీజీ ఇమేజ్, ఈ రెండు ట్యాగ్స్ అనేది నేను క్లోజ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఇది నేను ఇచ్చిన ఇమేజ్ అన్నమాట. చూడండి, ఇది మళ్ళీ రిపీట్ అయ్యి వచ్చేస్తుంది. మనం బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఒకటి తీసేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో మనం URL ఇచ్చేసి మన ఇమేజ్ ఇచ్చేసాం అనమాట. సో అలాగే బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని చెప్పి తీసుకొని మనం ఇందులో రిపీట్ అనేది రాసాం. మనకి ఇందులో 3 టైప్స్ ఉంటాయి రిపీట్స్ లో. నో రిపీట్, రిపీట్ వై, రిపీట్ ఎక్స్ అన్నమాట. ఓకే, నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పి తీసేసుకున్నాను. డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ని నేను తీసేసుకున్నాను అనమాట. అంటే ఎలాగా URL ని ప్రెజెంట్ చేసి నేను తీసేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇమేజ్ రిపీట్ అవ్వకూడదు అనుకోండి, చూడండి, నో రిపీట్. జస్ట్ ఒకే కోడ్ లో మనం ఈ రెండు ప్రాపర్టీస్ ని మనం రాయొచ్చు అనమాట. ఓకేనా, ఇలాగా. ఇప్పుడు మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్, సైజు, అటాచ్మెంట్ అనే వాటి గురించి తెలుసుకుందాం అనమాట. ఓకేనా, ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది మనం ఇమేజ్ ని ఎటువైపు ఫ్లోట్ చేయాలనే దాని గురించి అన్నమాట. బ్యాక్గ్రౌండ్ పొజిషన్. ఓకే, నేను దీన్ని ప్రెసెంట్ సెంటర్కి ఇస్తున్నాను. చూడండి, ఇమేజ్ అనేది జస్ట్ సెంటర్కి వచ్చేసి నాకు అలైన్మెంట్ అయిపోయి కనిపించేస్తుంది అనమాట. ఓకేనా, ఇది మీకు అంటే టెక్స్ట్ తక్కువగా ఉంది కదా, మీకు కొంచెం అనిపిస్తూ ఉండొచ్చు దాని కింద ఉందా లేకుంటే బయట ఉందా అని చెప్పి. ఓకే, టెక్స్ట్ ఇచ్చాను కదా, చూడండి, దీని లోపల వైపు ఉందన్నమాట. టెక్స్ట్ బయట అవుట్ సైడ్ ఉంది, ఇది ఇమేజ్ అనేది ఇన్సైడ్ ఉందన్నమాట. ఓకేనా,
ఇమేజ్ ని నేను బ్యాక్గ్రౌండ్ పొజిషన్ పెట్టినప్పుడు ఇది నేను సెంటర్ కి రిప్రజెంట్ చేశాను దాన్ని. ఓకేనా, అది సెంటర్ కి ఫ్లోట్ అయి వచ్చేసింది. ఒకవేళ నేను లెఫ్ట్ ఇచ్చేస్తే బై డిఫాల్ట్ అది ఉండేది పొజిషన్ అనేది లెఫ్టే ఉండిద్ది. మనకి HTML లో వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా సరే డిఫాల్ట్ గా అది మనకి లెఫ్ట్ వైపు అలైన్మెంట్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకేనా, పొజిషన్ చూడండి. రైట్ చూస్తున్నట్టు ఈ పొజిషన్ అనేది మనకి కరెక్ట్ గా మిడిల్ లోకి, అంటే ఉన్న సైజ్ లో అది మిడిల్ కి వచ్చేసి లెఫ్ట్ గానీ రైట్ గానీ అలా వెళ్తుంది. టాప్ గానీ బాటం గానీ, బాటం కూడా అంతే. ఇప్పుడు బాటం ఇచ్చారనుకోండి, ఇలా బాటంకి వచ్చింది, కానీ ఇది సెంటర్ కే ఉంది కదా. మనం బై డిఫాల్ట్ గా అయితే మనం బాటం ఇచ్చిన బాటం లో లెఫ్ట్ సైడ్ ఉండిపోవాలి. ఓకేనా, కానీ ఇది అలా లేదు. ఎందుకనంటే ఈ ప్రాపర్టీలో ఉన్న యాట్రిబ్యూట్స్ అలా పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు టాప్ లో నాకు రైట్ సైడ్ లో ఉండాలనుకోండి, నేను అప్పుడు ఏంటంటే టాప్ అని తీసుకున్నాను. పొజిషన్ ఏంటి, టాప్ అంటే నాకు ఇమేజ్ అనేది టాప్ లో రిప్రజెంట్ అవ్వాలి. ఓకేనా, కానీ అలాగే నాకు రైట్ సైడ్ కి రావాలి. నేను టాప్ రైట్ అని చెప్పి ఇస్తున్నాను, చూసారు కదా. అప్పుడు మాత్రం అంటే మనం ఏదైనా రెండు యూజ్ చేసి మనం రెండు పొజిషన్ యూజ్ చేసి మనం ఇలాగా ఇమేజ్ ఏంటంటే మనం మార్చుకోవచ్చు అనమాట, ఫ్లోట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు బాటం రైట్ కావాలంటే బాటం రైట్ పెట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లో రావాలనుకుంటే నేను లెఫ్ట్ సైడ్ లో కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఒకసారి చూడండి. మనకి ఇందులో పొజిషన్ లో మనం ఎలా రాయొచ్చు అని అంటే టాప్ అంటే మనం ఉన్న అన్ని సైడ్స్ ని మనం కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. టాప్, లెఫ్ట్, రైట్, సెంటర్ ఇలా ఇవ్వచ్చు. అలాగే మనం దీన్ని ఏదైనా సరే రెండు సైడ్స్ ని ఇచ్చి కూడా మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా సార్ట్ అండ్ ప్రాపర్టీలో మనం రాసుకోవచ్చు కావాలని అంటే. సపోజ్ నా రిపీట్ ఉంది కదా, ఇక్కడ నేను సెంటర్ అని చెప్పి ఇస్తాను. చూడండి, సేమ్ ఈ సార్ట్ అండ్ ప్రాపర్టీలో ఒక బ్యాక్గ్రౌండ్ లోనే నేను ఇవన్నీ ఇచ్చేసాను అనమాట. ఓకేనా, అలాగే మనం కావాలంటే చెప్పాను కదా, టూ ప్రాపర్టీస్ అనేది, టూ పొజిషన్స్ అనేది కూడా మనం ఇవ్వచ్చు. సెంటర్ కాదు, బాటం రైట్ అని ఇచ్చాను. ఓకే, ఈ టైప్ లో మనం రాసేసుకోవచ్చు అనమాట సార్ట్ అండ్ ప్రాపర్టీలో. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సైజ్ గురించి మనం తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్ సైజ్ అంటే ఇది ఇమేజ్ యొక్క సైజ్ ని రిప్రజెంట్ చేయడానికి అనమాట. ఓకేనా, ఇప్పుడు సైజ్ ఉంది, నేను దీన్ని మనం ఇలాగైనా డిఫరెంట్ వేస్ లో రాసుకోవచ్చు. నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది కవర్ అని చెప్పి ఇచ్చాను. ఓకేనా, చూడండి, ఇమేజ్ అనేది స్ట్రెచ్ అయిపోయి ఇమేజ్ మొత్తం అంటే మనం తీసుకున్న లేయర్ మొత్తానికి అది వచ్చేసింది అనమాట. ఓకేనా, అలాగే సైజ్ అనేది మనం వేరే రకం మార్చుకుని కూడా డిఫరెంట్ వేలో కూడా మనం ఇవ్వచ్చు. నేను ఇప్పుడు ఇమేజ్ అనేది 500 పిక్సెల్స్ అండ్ దీన్ని ఎలా అంటే మనం హైట్ విడ్త్ ని రిప్రజెంట్ చేసినట్టే రిప్రజెంట్ చేస్తాం అనమాట బ్యాక్గ్రౌండ్ సైజ్ లో అనమాట. ఓకేనా, ఇది ఆల్రెడీ 600x400 ఉంది. సో నేనేంటంటే ఇమేజ్ సైజ్ ని 500 పిక్సెల్స్ 300 పిక్సెల్స్ ఇస్తున్నాను అనమాట. చూడండి, ఇది సైజ్ అనేది తగ్గి మనకి వచ్చింది. ఇప్పుడు నార్మల్ దానికి దీనికి డిఫరెన్స్ చూద్దాం.
ఇమేజ్ సైజ్ ఒకసారి బాగా గమనించండి. ఇది ఉన్న సైజ్ అన్నమాట ప్రెసెంట్. ఓకే, నేను దీన్ని తీసిన ఆ కోడింగ్ అనేది తీసేసినప్పుడు ఇది ఇమేజ్ సైజ్ ఇలా వచ్చింది మనకి. ఓకేనా? చెప్తాను నేను. మనం ఇన్స్పెక్ట్ లోకి వచ్చేసాం. ఇదిగోండి, బీజీగా మనం వచ్చిన కోడింగ్ అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. చూస్తున్నారు కదా. నేను ఇప్పుడు హైట్ తగ్గించాలనుకుంటున్నప్పుడు నేను మీకు ఇది రిప్రజెంట్ చేసి చూపించడానికి అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. సో మీరు ఏంటంటే మీరు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు అనేది చూసుకోండి. మోస్ట్లీ ఏంటంటే మనం ఇమేజ్ స్ట్రెచ్ అవ్వకుండా మనం తీసుకున్న దానికి తగ్గట్టుగా, అంటే ఈ వెబ్సైట్ చేసేటప్పుడు కొన్ని సైజెస్ అనేవి ఏంటంటే మనకి బై డిఫాల్ట్ గా ఉంటాయన్నమాట. మనం ఆ సైజెస్ తీసుకున్నప్పుడు క్రాలింగ్ చేసుకోవడానికి కానీ పర్ఫార్మెన్స్ వైజ్ గా కానీ అది మనకి యూజ్ అవుతుంది. మనం ఆ పిక్సెల్స్ లో, ఓకేనా, ఆ పిక్సెల్స్ లో ఇమేజెస్ ని క్రియేట్ చేసేసుకొని, అంటే మాడిఫై చేసుకొని మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానీ లేకుంటే నార్మల్ ఇమేజెస్ కానీ ఇలాగే ఏదైనా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆ సైజెస్ లో తీసుకుని మనం చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి ఇది ఏమంటారు, ఇమేజ్ లోడ్ అవ్వడానికి, వెబ్సైట్ లోడ్ అవ్వడానికి కానీ లేదా దాని పెర్ఫార్మెన్స్ కోసం అంటే పెర్ఫార్మెన్స్ పరంగా ఏంటంటే అది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సైజెస్ కూడా మన ఎంబీల్లో, అంటే ఇమేజ్ డౌన్లోడ్ చేసినప్పుడు కొన్నిసార్లు సేమ్ సైజ్ ఉన్నా సరే ఇమేజ్ సైజెస్ అనేవి ఏంటంటే చాలా ఎక్కువ సైజ్ కలిగి ఉంటాయి అనమాట. అంటే 10 MB 12 MB ఇలాగ ఉంటాయి అనమాట. ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది మనకి. ఎందుకంటే ఫైల్ సైజు మనకి అంత తక్కువగా ఉంటే అంటే అప్పుడు ఏంటంటే అది లోడ్ అవడానికి, వెబ్ పేజ్ లో అది లోడ్ అవ్వడానికి మనకి అంత బాగా పనిచేస్తుంది అనమాట. ఓకేనా? ఇస్తున్నారు కదా. ఇలాగ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేదాన్ని మనం చేయొచ్చు అనమాట, రిప్రజెంట్ చేస్తాం. ఒకటి సైజెస్ లో ఏంటంటే దాని సైజ్ ని, విడ్త్ హైట్ ని బట్టి ఇస్తాము, లేదా డైరెక్ట్ గా కవర్ చేయి అని చెప్పి మనం దానికి ఇచ్చేస్తాం అనమాట. అంటే దానికి ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజ్ కి ఇది దీన్ని కవర్ చేసేస్తుంది అనమాట, స్ట్రెచ్ అయిపోయి. ఓకేనా? ఇలాగ మనకి ఇది ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు అటాచ్మెంట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ దీన్ని ఫిక్స్డ్ అని ఇచ్చాను అనుకోండి, ఇమేజ్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకేనా? నేను ఇప్పుడు టెక్స్ట్ అనేది పెంచుకుంటూ వెళ్తాను ఒకసారి. ఓకే, చూడండి, ఇమేజ్ అనేది ఫిక్స్డ్ గా ఉంది. నేను ఇచ్చిన టెక్స్ట్ అనేది ఓవర్లాప్ అయి వచ్చింది, బట్ ఇది చూడండి, ఇమేజ్ ఫిక్స్డ్ గా ఉంది. ఇది స్క్రోల్ అవుతుంది, ఇలా అవుతుంది అనమాట. ఓకేనా? పైన ఉన్న టెక్స్ట్ అనేది మనకి స్క్రోల్ అవుతుంది. ఓకే, చూడండి ఇది. ఎందుకంటే ఇమేజ్ స్క్రోల్ అవ్వకుండా ఉన్నట్టే మనకి ఎలా తెలుస్తుంది అంటే అది ఫిక్స్డ్ గా ఉంది కాబట్టి. చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఇమేజ్ లో ఇక్కడ ఉన్నాయి కదా, ఇది ఆకాశం, ఇది సముద్రం కదా. సో ఇది చూడండి, ఇలా చేస్తున్నప్పుడు అది ఫిక్స్డ్ గా ఉంది. సో ఏంటంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి స్క్రోల్ అవుతుంది, ఇమేజ్ అనేది సేమ్ అక్కడే ఫిక్స్ అయిపోయి ఉంది అనమాట. ఓకేనా? మనం ఇలాంటి ప్రాపర్టీస్ రాయడానికి అని చెప్పి మనం ఇది తీసేసుకుంటాం. ఇప్పుడు ఒక డివిజన్ మాత్రమే ఉంది కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. అది కాకుండా మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, అంటే పైన ఒక ఇన్ఫర్మేషన్, పైన ఏమో ఒకవేళ సర్వీసెస్ రాసేసాం, మధ్యలో ఏంటంటే మనం డిజైన్ కాంటాక్ట్ గురించి ఏదో ఇవ్వడానికి అని చెప్పి ఒకటి రాసాం అనుకుందాం. అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫిక్స్డ్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ఇచ్చినప్పుడు ఇలా బ్యాక్గ్రౌండ్ ఫిక్స్డ్ అని పెడితే ఇమేజ్ అనేది ఫిక్స్డ్ అయి ఉండిద్ది. దానికి తగ్గట్టుకున్న హైట్ విడ్త్ లో మాత్రమే ఇది ఫ్లో అవుతుంది అనమాట. టెక్స్ట్ అనేది మనకి స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. ఓకేనా? ఓకే గైస్, ఇవాళ మనం బ్యాక్గ్రౌండ్ కలర్, ఇప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి చెప్పుకుందాం.
మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చాలా సార్లు ఇచ్చున్నాం అనమాట. మనం మెయిన్ గా ఏంటంటే దాని కలర్ నేమ్ తో గానీ దాని కోడ్ తో గానీ అంటే హెక్సా కోడ్ ఉండిద్ది కదా, దాంతో గానీ మనం రిప్రజెంట్ చేస్తూ వచ్చాం అనమాట కోడింగ్ తో. లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ లో మన నేమ్ ఇస్తే నేమ్ వచ్చేసింది, లేదా మనం కోడ్ ఇచ్చేవాళ్ళం. ఎలా ఇచ్చేవాళ్ళం? హ్యాష్ ఇచ్చేసి కోడ్ ఎంటర్ చేసేవాళ్ళం అనమాట. ఈ కోడ్ ఉంది కదా, ఇప్పుడు నేను మామూలుగా ఏంటంటే ఇవి వైట్ వచ్చేసి వైట్ బ్లాక్ అలాగే కొన్ని లిమిటెడ్ మాత్రం ఏంటంటే 3 digits తో మనకి ఇది వచ్చింది అనమాట. ఓకేనా? ఈ కోడ్ అనేది రన్ అవుతుంది. మిగతా వాటన్నిటి కూడా హెక్సా దాంట్లో అంటే 6 ఎలిమెంట్స్ అనేది ఇవ్వాల్సింది. పూర్తి కోడ్ ఏందని అంటే 6 zeros అనమాట, ప్యూర్ బ్లాక్ చూపించుకోవడానికి. 3 zeros లో కూడా ఇది పనిచేస్తుంది. ఓకేనా? ఇది హెక్సా కోడ్ లో రాయడానికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేది హెక్సా కలర్. అలాగే డైరెక్ట్ నేమ్ అనమాట. నేమ్ ఈ రెండిట్లో మనం ఇచ్చేవాళ్ళం. ఇది కాకుండా ఇప్పుడు మనం వేరే అంటే వేరే ప్రాపర్టీస్ యూజ్ చేసి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఇంకే విధంగా ఇవ్వచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్ ని అని చెప్పి మనం తెలుసుకుందాం అనమాట. ఇందులో ఏంటంటే మనము బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఆర్జీబీఏ అండ్ ఆర్జీబీఏతో కూడా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట సిఎస్ఎస్ తో. ఓకేనా? ఈ ఆర్జీబీ అని అంటే మీ ఆర్జీబీ. ఓకేనా? ఈ ఆర్జీబీలో ఆర్ అంటే రెడ్ అనమాట, జి అంటే గ్రీన్, బి అంటే బ్లూ. ఓకేనా? ఈ కలర్స్ కాంబినేషన్ యూజ్ చేసి మనం కలర్స్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? కలర్ కాంబినేషన్ లో వీటిని ఆర్జీబీని మనం యూజ్ చేస్తాం. మీరు ఆర్జీబీ కలర్ కోడింగ్ గురించి మీకు తెలిసి ఉండిద్ది. అంటే మనకి మ్యాథ్స్ లో కానీ అలా చిన్న చిన్న ఈక్వేషన్స్ రాసేటప్పుడు మనకి ఇది చూపిస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? ఆర్జీబీలో మనం కలర్ ని రేంజ్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఒక నిమిషం, కొత్త ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకేనా గైస్? ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే ఈ ఆర్జీబీలో ఈ ఆర్జీబీ కలర్స్ ని మనం రేంజెస్ లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే ఒక్కొక్క కలర్ ని మనం 0 to 225. ఓకేనా? 0 to 225 రేంజ్ లో మనం వీటిని ఏంటంటే వ్యారీ చేస్తుంది అనమాట ఒక్కొక్క కలర్ అనేది. అంటే రెడ్ కలర్ వచ్చేసి 0 to 225 దాకా. ఓకేనా? అలాగే గ్రీన్ కూడా 0 to 225 దాకా. అదే విధంగా బ్లూ కూడా 0 to 225 దాకా ఏంటంటే ఇవి రేంజ్ ని ఇస్తాయి. ఓకేనా? ఈ ఒక్కొక్క కలర్ లో ఉన్న రేంజ్ ని మనం ఒక్కొక్క షేడింగ్ అనేది ఇచ్చిద్ది అనమాట మనకి. ఓకేనా? అంటే ఆర్ లో ఉండే రెడ్ కలర్ లో మనకి 0 to 225 దాకా వెళ్ళినప్పుడు మనకి ఒక్కొక్క షేడింగ్ అంటే ఒక్కొక్క పాయింట్ కి ఒక్కొక్క షేడింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? కొంచెం మైక్ ఆఫ్ చేసి మాట్లాడమ్మా. ఛార్జింగ్ పెట్టుకుంటావు, ఇంకేం చేస్తావా? ఓకేనా? అంటే ఏంటంటే మా కలర్ కోడ్ ని 0 to 225 దాకా మనం వ్యారీ చేస్తున్నప్పుడు అంటే దాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఒక కలర్ ని ఈ ఒక రెడ్ కలర్ ని మనం యూజ్ చేస్తున్నాం అనుకుందాం. ఓకేనా? రెడ్ కలర్ ని మనం ఈ 0 to 225 దాకా మనం వ్యారీ చేస్తున్నప్పుడు ఒక్కొక్క కోడ్ కి అంటే ఒక్కొక్క పాయింట్ కి మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్
షేడ్ అనేది కలర్ షేడ్ అనేది వస్తూ ఉండిద్ది. ఇప్పుడు మనం అనుకో ఇప్పుడు ఒక్కో దానికి వచ్చినప్పుడు మన కంటికి ఏంటంటే మనకు తెలియకపోవచ్చు. అంటే లైట్ గా ఒక్కొక్క పాయింట్ మారుతున్నప్పుడు కొంచెం కొంచెం షేడ్ అనేది కొంచెం ఒపాసిటీ అనేది తగ్గుతుంది అనుకుందాం మనం. ఇప్పుడు అంత చిన్నదాన్ని మనం రిప్రజెంట్ చేయలేం కదా, కాకపోతే అది అన్ని రకాలుగా వస్తాయన్నమాట. ఓకేనా? ఈ షేడింగ్స్ ఎప్పుడైతే ఈ 3 కలర్స్ ఈ RGB అనేది మొత్తం అనేది ఎప్పుడైతే కలిసిద్దో మనకి ఇవన్నీ కలిసి ఏంటంటే మనకి 16 మిలియన్స్ ఆఫ్ కలర్స్ ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? RGB లో ఈ కోడ్స్ ని ఇచ్చేసి మనం 16 మిలియన్స్ ఆఫ్ కలర్ కోడ్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు. అంటే చాలా వాటికి ఏంటంటే చాలా లైట్ నుంచి డార్క్ గ్రోత్ వస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉండిద్ది అనమాట. ఓకేనా? మనకి కరెక్ట్ గా తెలియదు అసలు ఎలాగా ఏంటి అనేది. మనకి అర్థం మీకు ఒక్కసారి చూపిస్తాను నేను. తీసుకుంటున్నాను. కలర్ రెడ్ ఏదో సాంగ్ విడ్త్ 100 తీసుకుంటున్నాను. హైట్ ఒక 100 పిక్సెల్స్. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ రెడ్ తీసుకున్నాను కదా, దీన్ని నేను ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇది కలర్ తో అనమాట. చూస్తున్నారు కదా, మనకి ఈ టైప్ లో ఉండిద్ది. ఇప్పుడు మనం ఇందులో ఒక షేడ్ ని అంటే లైట్ గా మనం చేంజ్ చేస్తున్నాం అనుకోండి, ఈ కలర్ కూడా ఉంది, నేను దీన్ని కూడా ఏంటంటే మెల్లగా చేంజ్ చేస్తున్నాను. చూడండి, మనకి కలర్ కోడ్ అనేది నేను చేంజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ చేంజ్ అవుతున్నప్పుడు మనకు అర్థం కాదు. అంటే ఒక పాయింట్ గా మనకు అర్థం కాదు కదా, మల్టిపుల్ మనం కలిపినప్పుడు వచ్చే చేంజెస్ ని మనం చూసుకోవచ్చు. చూడండి, ఇది మనకి ఇక్కడ ఇప్పుడు లైట్ కలర్ లో ఒకటి ఉంది, మనకు అది అర్థం కావట్లేదు. నేను కొంచెం పెంచి చూపిస్తాను. చూడండి, ఇది చూస్తున్నారు కదా, ఇది కొంచెం లైట్ బిస్కెట్ కలర్ లో వచ్చింది అన్నమాట. ఇప్పుడు నేను ఒక పాయింట్ మారిస్తే నాకు అక్కడ ఏం మారదు, కానీ కలర్ కోడ్ అనేది ఒకటి మారుతూ ఉండిద్ది అనమాట. సేమ్ అలాగే నేను పెంచుకుంటూ వెళ్తున్న కొద్ది అది చూడండి ఎల్లో కలర్ లోకి వచ్చింది. దాని నుంచి ఏంటంటే ఫుల్ ఎల్లోకి మారిపోయింది అనమాట. నేను ఇంకా మారుస్తున్నాను, మళ్ళీ అది స్టార్టింగ్ నుంచి అలా అన్నమాట. ఎందుకంటే నేను ఒక్క లైన్ తీసుకుని అంటే ఒక కలర్ కోడ్ లో మాత్రమే నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం డిఫరెంట్ అంటే ఈ RGB అనే వాటిని తీసుకొని చేస్తామో అప్పుడు ఏంటంటే దీని మధ్య ఉన్న వేరియేషన్ అనేది మారుతూ వచ్చింది అనమాట. ఓకేనా? ఈ RGBA అంటే RGB అండ్ RGBA అని చెప్పుకున్నాం కదా. ఈ RGBAలో ఏ అనేది మనకి ఒపాసిటీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఒపాసిటీ అని అంటే కలర్ కి మనం ఇచ్చిన ఒపాసిటీని, అంటే ఆ కలర్ లో ఇప్పుడు మనం ఒక ఫుల్ కలర్ అనేది ఒకటి తీసుకున్నాం. ఓకేనా? RGB అనేది ఏంటంటే మన కలర్ కోడ్ ని 16 కలర్ కోడ్స్ మనకి ఇచ్చింది. ఓకే, ఇచ్చిన దాంట్లో మనం ఒకవేళ మన పైన దాంట్లో అంటే అవుట్ సైడ్ మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది బాగా కనిపించాలని చెప్పు, లేకుంటే ఇలాగో అని చెప్పు కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి ఏంటంటే దాని ఒపాసిటీ తగ్గించాల్సి వచ్చింది. అంటే మనం పూర్తిగా తగ్గించేయమన్నమాట. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చారనుకోండి, మీరు ఏమంటారు, మీరు బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ఇచ్చారు, దాని మీద కలర్ కూడా ఇచ్చారు మళ్ళీ. ఓకేనా? డిజైన్ కోసం ఒక ఇమేజ్ అనేది ఇచ్చారు, దానిపైన ఏంటంటే టెక్స్ట్ అనేది మనకు కనిపించట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది, ఇమేజ్ డార్క్ లోనే ఉంది, కలర్ కూడా డార్క్ లోనే ఉంది. నేను ఇందులో ఏంటంటే నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది నేను చదవలేను కదా డైరెక్ట్ గా. నాకు ఇక్కడ చూడండి, నాకు ఈ పార్ట్ అనేది బాగా కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి డార్క్ లో కలిసిపోయింది అనమాట. సో నేనేం చేస్తాను అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి తీసేసుకొని దానికి ఇచ్చాను నేను. కానీ ఆ కలర్ కూడా ఎలా వస్తుంది, ఇప్పుడు కలర్ తీసుకున్నప్పుడు అది ఫుల్ గా తీసేసుకుంటుంది అనమాట ఒక ఇమేజ్ లో. అంటే RGB లో కానీ ఇప్పుడు రెడ్ కలర్ అనేది ఇచ్చాను అనుకున్నాను, రెడ్ కలర్ అయితే మొత్తం రెడ్ కలర్ తీసుకునేది, నాకు ఇమేజ్ అనేది కనిపించదు కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ఏ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే RGBA అనేది ఇచ్చేసాం అనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్ లో మనకు ఒపాసిటీ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట అది.
అది అంటే మన ఒపాసిటీని తీసేయచ్చు. ఈ ఒపాసిటీని ఏంటంటే మనం 0 to 1 దాంట్లో రిప్రజెంట్ చేస్తాం. 0 to 1 తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఈ 0 to 1 దగ్గర ఏంటంటే మనం 0.1 ఇవ్వచ్చు, 0.15 ఇవ్వచ్చు, అలాగా 0.9, 0.95 దాకా కూడా అన్నమాట. ఓకే, 1 వచ్చేంత వరకు మళ్ళీ ఇలాగా ఈ డెసిమల్స్ లో మనం ఇచ్చుకుంటూ మనం ఎంతైనా ఒపాసిటీ అనేది తగ్గించవచ్చు, పెంచవచ్చు అనమాట. ఓకేనా? ఓకే గైస్, మిగతా క్లాస్ అనేది మనం రేపు చెప్పుకుందాం. ఓకేనా? ఇది మీరు కొంచెం చూసుకుంటూ ఉండండి ఇవన్నీ కూడా. ఇప్పుడు రేపు మీరు ప్రాజెక్ట్ ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి కదా, మీరు కూడా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, మీరు కావాలంటే ఓన్ గా మీ పోర్ట్ఫోలియో టైప్ లో అంటే నేను ఒక ఎగ్జాంపుల్ గా ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను మీకు లాస్ట్ లో. మీరు దాన్ని బట్టి మీరు ఓన్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఒక వెబ్సైట్ అందరికి వచ్చేస్తానంటే దాన్ని బట్టి ఏంటంటే మనం ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇవన్నీ ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటారో, తెలుసుకుంటారో, అప్పుడు ఏంటంటే మీరు మీ పోర్ట్ఫోలియోని ఒక వెబ్ పేజ్ టైప్ లో చేసేసుకొని మీరు చూపించుకోవడానికి బాగుంటుంది అనమాట. ఓకేనా? పోర్ట్ఫోలియో అంటే మన ఇన్ఫర్మేషన్ అనమాట, అంటే మన రెజ్యూమ్ కానీ లేకుంటే మన డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ మన హాబీస్ ఇవన్నీ కూడా రెజ్యూమ్లో ఎలా ఇస్తామో అలాగే ఒక వెబ్ పేజ్ లో, అంటే ఒక వెబ్ పేజ్ లో మన పోర్ట్ఫోలియో మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం చూపించుకోవాలంటే వేరే వేరే వాళ్ళకి చూపించుకోవడానికి మనం ఇచ్చేయచ్చు అనమాట. అది పీడిఎఫ్ అనుకోండి, మనం పంపిస్తాం, అందులో మన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఓకేనా? కానీ పోర్ట్ఫోలియో అలా కాదు, జస్ట్ ఒక లింక్ పంపిస్తే చాలు కదా. లింక్ అనేది క్లిక్ చేసే వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ ని చూస్తారు. అందులో ఏంటంటే డైరెక్ట్ కాల్ చేసి చేయాలనుకుంటే కాల్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ మనకు కాల్ వస్తుంది అనమాట. ఓకే, ఇలాగా మనం చాలా చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. ఓకే గైస్, అయితే మిగతా అన్ని రేపు చెప్పుకుందాం మనం మిగతా క్లాస్ని. ఓకేనా? బాయ్ మ్యామ్. మ్యామ్ ఉన్నారా? ఓకే గైస్, తర్వాత మ్యామ్ వచ్చి మాట్లాడతారు. ఓకే.